హాయ్ అండి, కోనసీమ అనుష్ కిచెన్ బాగున్నారండి. చూడండి, మనం ఎప్పుడు గేదెలకేమో మనం తీసేసిన పొట్టంతా గేదెలకు పెట్టుకుంటామండి. అవి మంచి బలంగా తయారయ్యి పాలిస్తుంటాయి. మనమేమో పొట్టు తీసేసుకుని శుభ్రంగా తింటాం. ఇలాగే తొక్కపప్పు నానబెట్టుకుని ఎంచక కొంచెం పొట్టుతోటే మనం గ్రైండర్ వేసుకుంటే ఆ బలం మనకు కూడా వస్తుంది కదండి. గేదెలు ఎంతో బలంగా ఉంటున్నాయి, పొట్టు తిన్న గేదెలు ఎంతో బలంగా తయారవుతున్నాయి. మనం ఉత్తిపిండి తింటున్నాం. మరి తౌడు కూడా చూడండి, పొట్టు తౌడంతా కలిసి మన గేదెలకి చిట్టుగా పెడుతున్నాం. అవి ఎంతో బలంగా ఎంతో లావుగా తయారయ్యి పాలిస్తున్నాయి. మనం శుభ్రంగా తౌడు తీసేసిన బియ్యం సన్నటి బియ్యం తింటున్నామండి. మనకి ఏం బలం ఉంటుంది చెప్పండి? ఏమీ బలం ఉండట్లేదు. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, అసలు హెల్దీగా ఎవ్వరూ ఉండట్లేదు. ఆరోగ్యం బాగోట్లేదు ఎవరికి కూడా. నేను గ్లాసుడు మినపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు తొక్క మినపప్పే వాడతాము. ఎలాగైనా కార్తీక మాసం సాయంత్రం అంతా నెలంతా టిఫిన్లే కాబట్టి ఇలాగ చూడండి, ఒక గ్లాసుడికి 2 గ్లాసులు వేసి మూడోది కూడా కొంచెం తగ్గించి వేశారండి. చాలా బాగుంటాయి. ఇడ్లీ అయితే చాలా మెత్తగా వస్తాయండి. అసలు దానిలో ఏమీ తేడా ఉండదు. మిక్సీ అయితే అసలు పిండి అవ్వదండి. గ్రైండరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.